నాకు చాలును, నీ కృపలేనిది నీ బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిది నీ బ్రతుకలేను. నీ కృపలేనిది నీ బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలచిపోయెనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలచిపోయెనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిది నీ బ్రతుకలేను. నీ కృపలేనిది నీ బ్రతుకలేను. జగదిత్పత్తికి ముందుగానే ఏర్పరచుకుని నన్ను పిలచితివా. జగదిత్పత్తికి ముందుగానే ఏర్పరచుకుని నన్ను పిలచితివా. నీ పిలిపి స్థిరపరచిని, నీ కృపయే బలపరచిని. నీ పిలిపి స్థిరపరచిని, నీ కృపయే బలపరచిని. నీ కృపయే ఈ పరిచర్యలు నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిది నీ బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిది నీ బ్రతుకలేను. నీ కృపలేనిది నీ బ్రతుకలేను. యేసయ్యా, నీ కృపలేనిది నీ బ్రతుకలేను. వందాలండి. వందనాలు భద్ర. అవును, ఆయన కృప లేనిది, ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. అందుకే చూడండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పెను తుఫాన్లు చూస్తున్నప్పుడు మనకు భూకంపాలైనా పెను తుఫాన్లైనా ఆయన కృప శాసిస్తే చాలా అట్లే అణిగిపోతాయి. కాబట్టి అందరు ఈ పాటకు అంతగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ వినాలి గనుక విని అర్థం చేసుకోండి. సమయం అయిపోతుంది, ఎక్కువ సమయం ప్రార్థనకే ఇస్తాము. కాబట్టి జగదుత్పత్తికి ముందే మనం ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన పిలుపుని స్థిరపరుస్తాము, ఆయన కృపనే బలపరుస్తాము. ఆయన కృప లేనిదే మనం బ్రతకలేము. ఆయన కృప మనకు అవసరం, ఎందుకంటే జీవము కంటే ఉత్తమమైంది కనుక. అటువంటి చక్కటి అర్థయుక్తమైన పాట పాడి మనకు వినిపించి ఆ దేవుని మహిమపరిచి గణపరిచి స్తుతించిన భద్రా గారికి మన ఇస్తేర్ ప్రార్థనా సహవాస కోడికి తరపున వందనాలమ్మా. అలాగే దేవుని తరపున కూడా వందనాలు చెల్లించుకుంటాను. వందనాలు భద్ర. వందనాలండి ఆంటీ గారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న స్వర్ణ అబ్రహం లింకన్ గారు మనకు ఫ్రమ్ బెంగళూరు మనకు వర్తమానం అందిస్తారు. ఈ స్వర్ణ గారిని మనం ఇంత పూర్వమే చాలా పర్యాయాలు మనకు వాక్య పరిచర్య చేశారు. కానీ ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు వీడియోలో చూస్తుంటారు. కానీ అక్క గారు ఉన్నారు, కిజక్ గారు, కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తారు స్వర్ణ గారి నుంచి. కిజక స్వర్ణ లాగిన్ అయినట్లేదు కదా? వచ్చింది. వెరీ గుడ్. స్వర్ణలత లింకన్ గారు కర్నూలు బెంగళూరులో ఉంటారు. స్వర్ణలత భర్త గారి పేరు అబ్రహాం లింకన్.
వీరు మన బ్రదర్ అసెంబ్లీలోనే హాజరవుతూ స్త్రీల మధ్య స్వర్ణలత దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. బ్రదర్ అయితే మన అసెంబ్లీ పేరు ఏం పేరు నాన్న మంది? STWH వైట్ ఫీల్డ్. దొమ్లూరు సంఘం. వైట్ ఫీల్డ్ కదా, వైట్ ఫీల్డ్. దొమ్లూరు అంటే దొమ్మలూరు రెండు ఉన్నాయి. రెండు కలిపి ఉంటారు, దొమ్లూరు అసెంబ్లీ, వైట్ ఫీల్డ్ అసెంబ్లీ కలిపి. అక్కడ సంఘ పెద్దగా బ్రదర్ లింకన్ గారు పని చేస్తుంటారు. దేవుని పనిలో ఇద్దరు భార్య భర్తలు ఆసక్తిగా ఉంటారు. హ్యానని తీసుకుని వెళ్ళి మేము ఫస్ట్ కాన్పులో వెళ్ళినప్పుడు ఆ సంఘం, మరి ముఖ్యంగా స్వర్ణలత వీళ్ళందరూ కూడా అక్కడ సహోదరులు చాలా హెల్ప్ చేశారు మాకు అన్ని విషయాల్లో కూడా. మరి వీరికి ఇద్దరు పిల్లలు, మా ఆడపిల్లలు, వాళ్ళు చదువుతూ ఉన్నారు. అప్పుడప్పుడు మనకు సాయం చేస్తూనే ఉన్నారు వాక్య పరిచర్యలో. ఇంకా సోదరి మరొకసారి అడిగినప్పుడు వాక్య పరిచర్యలో మెసేజ్ ఇస్తారు అన్నప్పుడు తప్పకుండా ఒప్పుకున్నారు. సోదరి ఇప్పుడు మనతో మాట్లాడతారు. వందనాలక ఓకే. వందనాలు స్వర్ణ సిస్టర్. వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘానికి కెజీ ఆంటీకి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాం. నేను లాస్ట్ మంత్ మా స్థానిక సంఘంలో వాక్యం నా టర్న్ వచ్చినప్పుడు రూతు గ్రంథం మీద నేను ధ్యానం చేశాను. అసలు యాక్చువల్గా అంతకు ముందు వీకే నేను చదువుతా ఉన్నప్పుడు ప్రతిసారి రూతు గ్రంథం చాలా మంది చెప్తా ఉంటారు కదా, మళ్ళీ కొత్త విషయాలు అంటే నా డైలీ పోర్షన్లో కొత్త విషయాలు మళ్ళీ ఏముంటాయి అని అనుకొని మళ్ళీ కాకపోతే దేవుడిని అడిగాను నేను, ప్రభా ఈసారి నేను చదివినప్పుడు నువ్వు నాకు నూతనంగా కొన్ని విషయాలైనా నాకు నేర్పించు అని చెప్పి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టి చదివినప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాలు నాకు నేర్పించాడు. అవి మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా నిన్న కూడా ఆంటీ రూతు గ్రంథం మీదే వాక్యం చెప్పారు. కానీ ప్రతిరోజు మనము అంటే ప్రతిసారి ప్రతి ఒక్కరి ద్వారా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మరి నాతో మాట్లాడిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. మన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ గల నాయన యేసయ్య పరిశుద్ధ పాదానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మా గొప్ప దేవ మారన్ మహారాజా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఇప్పటివరకు పాటలు ప్రార్థనలో మీరు సహాయం చేశారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీ సహాయాన్ని కోరుకుంటున్నా, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి నాయన. మాకు కావాల్సిన వర్తమానం దయచేయండి నాయన. నా యొక్క ఆలోచన నా యొక్క తలంపులు కాదు కానీ తండ్రి మీరు మాట్లాడితే మాకు క్షేమము మేలు తండ్రి. ప్రభా ప్రియులంతా ఆసక్తితో కూడి వచ్చి ఉంటుండగా ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని, ఇప్పుడు ముందుంటున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా ఉంచమని ఈ కొద్ది స్థుతులు కొద్ది మనవులు వేసే వారి పరిశుద్ధమైన నామను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రూతు గ్రంథంలోని మనకి కొన్ని డెసిషన్స్ కనిపిస్తాయి అన్నమాట. మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు. ఒక్కొక్కళ్ళు ఎవరెవరు అంటే డెసిషన్స్ తీసుకున్నారు అనేది అంటే మనం మన లైఫ్ లో మనం చాలా డెసిషన్స్ తీసుకుంటాం కదా. కొన్ని డెసిషన్స్ ఏమో మనకి మేలు చేస్తాయి, కొన్ని డెసిషన్స్ ఏమో మనల్ని అంటే మన నష్టంలోకి నడిపిస్తాయి అన్నమాట. అట్లా రూతు గ్రంథంలోని కొంతమంది డెసిషన్స్ ద్వారా వాళ్ళు కొంతమంది నష్టపోయారు, కొంతమంది మేలు పొందారు. వాళ్ళ పేర్లు చెప్తే బాగుంటుంది. ఫస్ట్ నయోమిని డెసిషన్ తీసుకున్నారు, కొంచెం నష్టపోయారు. మళ్ళా రూత్ ఓర్పా తీసుకున్న డెసిషన్ మిల్క్. నెక్స్ట్ బాయ్స్ కూడా డెసిషన్ అవునండి, బాయ్స్ గా తీసుకున్నారు. రూత్ కూడా తీసుకుంటుంది. ఓర్పా కూడా డెసిషన్ తీసుకుంది కదా. ఓర్పా కూడా చెప్పాను, ఓర్పా కూడా డెసిషన్ తీసుకొని నష్టపోయిన వాళ్ళలో ఓర్పా కొంచెం ఈమె ఎలిమెల్కి తీసుకుంటాడు డెసిషన్. అది నయోమి కాదు. అంటే అందరు నయోమి అంటారు కానీ ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను తీసుకొని వెళ్ళినట్టుంటది. అంటే మేబీ ఎలిమెలకు డెసిషన్ అది అయ్యి ఉండొచ్చు. ఇంకోటి బోయజ్ కూడా నిర్ణయం తీసుకుంటాడు కదా రూతుని పెళ్లి చేసుకోవాలని. చాలా మంచిది. అంటే మన లైఫ్ లో కూడా మనం డెసిషన్స్ తీసుకునేటప్పుడు అది దేవుని చిత్తానుసారమైన డెసిషన్స్ తీసుకుంటున్నామా, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న డెసిషన్స్ తీసుకుంటున్నామా అనేది మనం ఒకసారి ఆలోచించుకొని ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా డెసిషన్స్ తీసుకుంటే రూతు యొక్క జీవితం ఏ విధంగా ఫలవంతంగా ఉందో మన జీవితాలు కూడా అలా ఉంటాయన్నమాట.
అసలు ఫస్ట్ వచనంలో ఏముంటదంటే, న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశంలో కాపురం ఉండటకు వెళ్ళెను. అసలు యూదా బెత్లెహేం అంటే మనకు తెలుసు, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు కదా. రొట్టెల ఇంటిలోని కరువు కలగటం ఏంటి అని అంటే, అక్కడ పైన ఫస్ట్ లైన్ లో ఉంది, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలిగింది. మనం ముందు న్యాయాధిపతులు మనం చదువుతా ఉన్నప్పుడు, న్యాయాధిపతులు ఏలిన కాలంలో ఎలా ఉంటారు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చిన దినాలు, రాజు లేని దినాలు అన్నమాట. రాజు లేకపోతే ఏం అవుతుంది, జనులు కట్టలేక తిరుగుతారనమాట. వాళ్ళు ఇంకా ఏంటంటే వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు కాబట్టి అక్కడ పాపము, విగ్రహారాధన, అన్ని దేవునికి వ్యతిరేకంగా ఉన్న పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. ఆ చేసేటప్పటికి మేబీ దేవునికి బాధ అనిపించుంటది. తన ప్రజల్ని క్రమపరిచే విధానంలో దేవుడు కరువు రప్పించి ఉంటాడని అనిపించింది అనమాట. మనం కూడా అంతే కదా, మన పిల్లలు అంటే ఏదైనా సరిగ్గా చేయకపోతే వాళ్ళు మనం క్రమపరిచైనా అంటే వాళ్ళని శిక్షించైనా సరే వాళ్ళు మంచిగా ఉండేటట్టు మనం చేస్తాం కదా. అదే ఉద్దేశంతో దేవుడు కరువు రప్పించాడు అని అనిపించింది అనమాట. అయితే ఆ ఆ, ఇక్కడ మరి నయోమి యొక్క ఇది అంటే ఎలీమెలకు తన భార్యను తన ఇద్దరు కుమారులను, అంటే కుటుంబంలో ఏదైనా ఒకటి వచ్చినప్పుడు కుటుంబంగా మనం నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. మరి నయోమికి ఇష్టం ఉందో లేదో మనకి ఇక్కడ ఏం తెలియలేదు. ఇంకా భర్త మాటకు ఒబే వెళ్ళిందేమో. వాళ్ళు వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ అంటే కాపురం ఉండట స్థిరపడడానికి వెళ్ళిపోయారనమాట. యాక్చువల్గా కరువు వచ్చినప్పుడు వీళ్ళ ఒక్క కుటుంబానికే రాలేదు కదా, మొత్తం యూదా బెత్లెహేం అంతటికి వచ్చింది. కాబట్టి దేవుడు ఏదో ఒక చర్య తీసుకుంటాడు, మనకు ఒక్కరికే కాదు కదా, మొత్తం అందరికీ. కాబట్టి దేవుడు ఏదైనా చర్య తీసుకుంటాడు అని దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉండవలసింది. కాకపోతే అంటే మోయాబు చేసింది అంటే యాజ్ ఏ హ్యూమన్ గా, అంటే ఈ లోక ప్రకారము అంటే తన భార్యని పిల్లల్ని పోషించుకోవాలి అనే ఆశ మంచిదే, కానీ డెసిషన్ మాత్రం అంటే రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అనమాట. మనమైనా అంతే కదా, మన పిల్లలు బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదనే చూసుకుంటాము. కానీ తను వెళ్ళింది మాత్రం తప్పు, అంటే మోయాబ్ దేశానికి వెళ్ళాడు అనమాట. యాక్చువల్గా అంటే కరువు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు అది పరిస్థితుల్లో మారుస్తాడు. మొత్తం అందరికీ ఉంది కాబట్టి మన ఆదికాండంలో చూసినప్పుడు అబ్రహాం దినముల్లో కరువు వస్తుంది అనమాట. ఆదికాండం 12వ అధ్యాయంలో ఉంటది. 12వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఇదంతా మనకు తెలిసిందే. అంటే ఐగుప్తు దేశానికి వెళ్తాడు కదా, వెళ్ళినప్పుడు అక్కడ సారాని తన చెల్లెలని చెప్తాడనమాట. అలాగే మనం అంటే ఆదికాండము 26వ అధ్యాయంలో ఇస్సాకు దినముల్లో కూడా కరువు వస్తుంది అనమాట. 26 మొదటి 3 వచనాలు చదువుతున్నాను. అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నద్దుకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదును. ఇప్పుడు ఇస్సాకు దినముల్లో కూడా కరువు వచ్చింది, కానీ దేవుడు ప్రత్యక్షమై ఏమని చెప్తాడంటే, నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తాడనమాట. అప్పుడు 12వ వచనం చూడండి, 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అంటే అక్కడ కూడా కరువు ఉంది కదా. కరువు అంటే జనరల్ గా మనం ఏంటంటే వర్షాలు లేకపోవటం, పంటలు పండకపోవటం, భూమి ఎండిపోవటం, ఇలాంటి పరిస్థితులు కదా. అలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు ఏం చేశాడంటే ఆ దేశం అందున్న వాడే విత్తనం వేశాడనమాట. విత్తనం వేస్తే అది ఎంత ఫలించింది, 100 ఫలించింది అనమాట. యెహోవా అతన్ని ఆశీర్వదించెను. అతను మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అంటే మనము మన జీవితాల్లో పరిస్థితులను చూసి మనం పారిపోకుండా దేవునిపై ఆధారపడ్డాం అనుకోండి, దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడనమాట.
అంటే దేవుడు ఎప్పుడు సమృద్ధిగా మనం మంచిగా ఉండాలనే కోరుకుంటాడు, కానీ మనం అంటే కష్టపడాలి, మనం ఇబ్బంది పడాలని ఎప్పుడు కోరుకోడు అనమాట. ఆయన ఎలాంటి పరిస్థితులైనా అసలు ఆ కరువు పరిస్థితుల్లో, అంటే మనం మత్తయి సువార్తలో చూస్తాం కదా, 30 60 100 30 60 కూడా కాదు, 100 ఫలాన్ని పొందాడనమాట. మేబీ అంటే తనకి ఎలిమెలకి మోయాబు ప్రదేశం బాగా అంటే బాగుంది, అక్కడికి వెళ్తే మనము ఫ్యామిలీని పోషించుకోవచ్చు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే నయోమి పెనిమిటైన ఎలీమెలకు చనిపోతాడనమాట. ఎంతకాలంకి చనిపోతాడు అనేది ఇక్కడ రాసలేదు. అయితే ఆమెయు ఆమె ఇద్దరు కుమారులు అక్కడే నిలిచిపోయారనమాట. నాకు అనిపించింది ఏంటంటే, భర్త చనిపోయిన తర్వాత అవును ఇక్కడికి వచ్చి మన భర్తను కోల్పోయాను కదా, తొందరపడి వచ్చామా అని చెప్పి అప్పుడైనా తను వెనక్కి వెళ్ళాల్సింది. వెళ్ళుంటే పిల్లల్ని కోల్పోయేది కాదేమో, అంటే అంత నష్టం వచ్చేది కాదేమో. అక్కడే నిలిచిపోయారు అని ఉందన్నమాట. అంటే అక్కడే స్థిరపడడానికి ఇష్టపడ్డారనమాట. ఇష్టపడ్డారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళ డెసిషన్ కూడా కనిపిస్తుంది. మహ్లోను కిల్యోను వాళ్ళిద్దరు కూడా పెళ్లి విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నారనమాట. మామూలుగా దేవుడు ఏం చెప్తాడు, మోయాబీలు అంటే మనందరికీ తెలుసు, అన్య స్త్రీలు. వాళ్ళు లోతు తన కుమార్తె ద్వారా పుట్టిన సంతానం అన్నమాట. సంఖ్యాకాండంలో కూడా మనం చూస్తాం అన్నమాట, మోయాబు స్త్రీలు ఇశ్రాయేలు స్త్రీల్ని అన్య దేవతల వైపు తిప్పారని ఉంటదన్నమాట. వెళ్ళి అన్య స్త్రీలని వివాహం చేసుకున్నారు. మనం ఎజ్రాలోనో నెహెమ్యాలో చూస్తాం, అన్య స్త్రీలను వివాహం చేసుకున్న వాళ్ళు దేవుడు ఏం చెప్తాడంటే అన్య స్త్రీలని విడిచిపెట్టమని చెప్తాడనమాట. కానీ వీళ్ళు అంటే నయోమి అయినా వాళ్ళకి చెప్పి ఉండవలసిందేమో మీరు చేసుకోవద్దు అని. మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ వాళ్ళిద్దరు కూడా అన్య స్త్రీలని, మోయాబు స్త్రీలని పెళ్లి చేసుకున్నారు. అందులో ఒక వాళ్ళ పేరు ఓర్ప, రూత్ అనమాట. అక్కడ వాళ్ళు ఇంచుమించు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళిద్దరు చనిపోతారు. అంటే మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, దేవుడు వెంటనే మనల్ని శిక్షించడు, కొంత సమయాన్ని ఇస్తాడు అనిపించింది. వీళ్ళకి మేబీ 10 సంవత్సరాలు ఇచ్చి ఉంటాడు, వీళ్ళు చేంజ్ వస్తుందేమో, వీళ్ళు మారుతారేమో అని. ఇంకా అక్కడే సెటిల్ అయిపోయి ఇంకా అక్కడి పద్ధతులకే అలవాటు అయిపోయి ఉండి దేవుడిని బాధ పెట్టారేమో. అందుకే ఇంకా దేవుడు వాళ్ళు కూడా తీసుకున్నాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయినా సరే వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. అది కూడా వారు అర్థం అవ్వలేదంట. జనరల్గా పెళ్ళైనా 1-2 సంవత్సరాలకే ఇంకా పిల్లలు పుట్టకపోతే అడుగుతారు కదా, ఏంటి అంటే దేవుడు బ్లెస్ చేయలేదా, పిల్లలు పుట్టారంటే దేవుడు బ్లెస్ చేశాడు, మాకు పాపనిచ్చాడు బాబునిచ్చాడు అని చెప్పుకుంటాం కదా. అంటే వాళ్ళు ఆ బ్లెస్సింగ్ని పొందలేకపోయారు అనమాట. అది అంటే అలాగా ఒకదాని తర్వాత ఒక నష్టాన్ని ఇప్పుడు ఎలిమెలకు రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. మహ్లోను కిల్యోను కూడా వివాహాల విషయాల్లో రాంగ్ డెసిషన్ తీసుకొని అనవసరంగా వారి జీవితాలని అంటే మరణమయ్యారనమాట. అప్పుడు 6వ వచనంలోని వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడెండ్రును ప్రయాణమైరి. ఇక్కడ నయోమి తీసుకున్న డెసిషన్ కనిపిస్తుంది అనమాట. ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించాడు అని విన్నది, అంటే వెళ్ళి చూడలేదు, ఏమి చేయలేదు, విన్న వెంటనే ఏం చేసిందంటే మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై అనింది, విడిచిపెట్టడానికి ఇష్టపడింది అనమాట. మేబీ ఆ ప్లేస్లో కనుక నేనున్నాను అనుకోండి, అమ్మో ఇప్పుడు మళ్ళీ నేను అక్కడికి వెళ్తే వాళ్ళు నన్ను ఏమనుకుంటారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఇద్దరిని మొత్తం ముగ్గురిని పోగొట్టుకుంది, ఇప్పుడు మళ్ళీ ఇలా మళ్ళీ వచ్చింది అని అనుకుంటారు, వాళ్ళకి ఏమని సమాధానం అని చెప్పాలి, నా ముఖం ఎట్లా చూపించుకోవాలి, ఇంకా ఎన్నో పలు విధమైన ఆలోచనలు ఉండొచ్చు. మళ్ళీ ఇంకోటి కూడా రావచ్చు, ఇంకా మొత్తం అంటే కుటుంబ సభ్యులు ముగ్గురిని పోగొట్టుకున్నాను కదా, ఇంకా నేను ఒక్కదాన్నే అంటే అక్కడికి వెళ్ళి ఇంకేం చేస్తాను, ఇక్కడే ఉండి ఉన్నంతకాలం ఇక్కడే ఉండి ఇక్కడే ఇది అయిపోదాము, ఇంకా నాకు ఫ్యామిలీ లేదు అన్న ఆలోచన కూడా రావచ్చు. కానీ అలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి తను వెనక్కి అది మోయాబు దేశాన్ని విడిచి వెళ్ళటానికి నిర్ణయం అయిందనమాట. నాకు అనిపించింది అంటే మనం ప్రతిరోజు చాలా దేవుని వాక్యం వింటున్నాం, దేవుడు మనల్ని దర్శిస్తానే ఉన్నాడు, మనం విడిచిపెట్టవలసినవి మనము విడిచిపెట్టాలి. అంటే సరే తర్వాత చూసుకుందాం తెలుస్తుంది, మన మిస్టేక్స్ అవన్నీ మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ మనం కొన్నిసార్లు విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఉంటాం. మనం ఎప్పుడైతే విడిచిపెడతామో దేవుడు అప్పుడు మనల్ని బ్లెస్ చేస్తాడనమాట.
అప్పుడు ఇంకా వాళ్ళు తనతో పాటు ఇదంతా మనకు తెలిసిందే, వాళ్ళ కోడెండ్రు కూడా బయలుదేరి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత తను చెప్తుంది, మీ ఇంటికి వెళ్ళి ఆ, మీరు వెళ్ళి పెళ్లి చేసుకొని నెమ్మదిగా ఉండండి అని చెప్పి చెప్తుంది అనమాట. 8వ వచనంలో చూడండి, నయోమి తన ఇద్దరు కోడెండ్రును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకి తిరిగి వెళ్ళిడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునేను. అంటే వాళ్ళ కోడళ్ళ యొక్క ఆ, క్షేమం కోరుతుంది అనమాట. మనకి 3వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఉంటది, ఆమె అత్తైన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దాన్ని కదా అంటది అనమాట. వాళ్ళ కోడళ్ళు సంతోషంగా సుఖంగా ఉండాలి, వారి తల్లి ఇంటి దగ్గర ఉండాలి అని చెప్పి తను కోరుకుంటుంది. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, పెండ్లి చేసుకొని ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయును గాక. అంటే మనం ఇంట్లో నెమ్మదిగా ఉండాలి అని అంటే అది యెహోవా దయే. ఆ, ఆ, మన అంటే మనం మంచిగా ఉన్నాం కాబట్టి అందుకే మన ఇంట్లోని అంటే హ్యాపీగా ఉన్నాము, ఆ, ఏమి గొడవలు ఏమి లేవు అలాగ అనుకోవటానికి లేదు. ఆ దేవుడు దయ చూపిస్తేనే మనము నెమ్మదిగా ఉండగలం అనమాట. అలాగ దేవుడు దయచేయను అని చెప్పి వాళ్ళని ముద్దు పెట్టుకుంటుంది అనమాట. వాళ్ళిద్దరూ ఏడుస్తారు. ఇంకా అదంతా మనకు తెలిసిందే అనమాట. అప్పుడు అక్కడ 13వ వచనంలో నయోమి అంటది అనమాట, మిమ్మల్ని నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. అంటే ఇప్పుడు రూతుకి ఓర్పాకి ఏంటి, జస్ట్ వాళ్ళ భర్తలు ఒక్కొక్కళ్ళనే కోల్పోయారు, కానీ నయోమి ముగ్గురిని కోల్పోయింది అనమాట. భర్తని కోల్పోయింది, ఇద్దరు కుమారులు కూడా కోల్పోయింది. ఎదిగిన కుమారులు ని కోల్పోవటం అంటే అది ఎంతో అంటే చాలా దుఃఖం. భర్త అంటే కొన్నాళ్ళ తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత కొన్నాళ్ళకి చనిపోతారు, కానీ మన పిల్లల విషయంలో మనకి మంచి ఫ్యూచర్ ఉంది, మంచిగా ఇదిగా ఉన్నారు అని అనుకున్న సమయంలో వాళ్ళు కోల్పోతే ఎంత నష్టం అంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కరోనా సమయంలో కూడా మనం చాలా మందిని చూసాము, తమ పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళని, తమ భర్తలను పోగొట్టుకున్న వాళ్ళని. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది అనమాట. పాపం నయోమి చాలా దుఃఖపడతా ఉందన్నమాట. అయితే ఓర్ప ఏం చేస్తుంది, తన అద్దరిని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది, రూత్ ఏమో ఆమెను హత్తుకుంటుంది. ఈ ఓర్ప వెళ్ళి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది కదా, అసలు ఇంక తర్వాత మనకి ఎక్కడ ఓర్ప గురించి కనిపించదు. కాకపోతే మాకు ఒక బైబిల్ స్టడీలో ఒక బ్రదర్ చెప్పారనమాట, ఓర్ప అంటే గొల్యాత్కి గ్రేట్ గ్రాండ్ మదర్ అంట, అంటే అవ్వ. ఉమ్. చూడండి, తన నిర్ణయం వల్ల అంటే రూతు తీసుకున్న నిర్ణయానికి రూతు యేసుప్రభు వారి వంశావళిలో చేరింది. ఓర్పా తీసుకున్న నిర్ణయానికి ఓర్పా ఏమైందంటే గొల్యాత్కి అదే గ్రేట్ గ్రాండ్ మదర్ అయిందనమాట. అప్పుడు ఇంకా రూతు తను చెప్తారు కదా, అంటే నేను విడిచిపెట్టి వెళ్ళను, ఇవన్నీ చెప్తుంది. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే అన్నమాట. మళ్ళీ 20వ వచనంలో 19, వారు బెత్లెహేముకి వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్ద గుంపుగూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచును అని వారితో చెప్పాను. వాళ్ళిద్దరూ నడుచుకొని మోయాబు నుంచి యోధా బెత్లెహేమ్కి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ గుంపుగూడి అడుగుతారు కదా. ఇక్కడ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నయోమి ఏమంటుందంటే, దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు, సర్వశక్తుడు అని 2 సార్లు అంటదనమాట. దేవుడే సర్వశక్తి గల దేవుడు, ఆయనే ఏదైనా చేయగలడు. మామూలుగా ఇప్పుడు అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఏదైనా మన ఫ్యామిలీలో కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మనం ఏమంటాము, నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకోవటం వల్ల అందుకే ఇలాగ అయింది. ఇప్పుడు పిల్లలే కానీ హస్బెండే కానీ సిస్టర్సే కానీ ఎవరో ఒకళ్ళు ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకోండి, ఏదైనా నష్టం జరిగింది అనుకోండి, జనరల్గా మన నోట్లో నుంచి వచ్చే మాట ఏంటంటే, మీరు ఇలా చేశారు కాబట్టి అందుకే ఇలా అయింది అని అంటాం. ఇక్కడ నయోమి అలాగే ఏం అనలేదు, నా భర్త నన్ను తీసుకెళ్ళిపోయాడు, నన్ను పిల్లల్ని, నా పిల్లలు వేరే వాళ్ళు వివాహం చేసుకున్నారు, అందుకే వాళ్ళు ఇదైపోయారు, అందుకే నేను ఇలా ఒంటరిదాన్ని అయ్యాను, అలాగ వాళ్ళని ఏమి అనకుండా తను యెహోవా నన్ను ఇలా రిక్తురాలిగా చేశాడు, నాకు సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగజేశాడు అని చెప్పేసి అంతా దేవుడి మీదే తను తన మాట అంతా దేవుని గురించే ఉంటుందన్నమాట.
మనము అంటే ఈ మధ్య స్థిరపరచువాడు బలపరచువాడు అనే ఆ పాట ఉంది కదా, అందులో ఒక చరణం ఉంటుంది, నీ ఆజ్ఞ లేనిదే ఆ, శత్రువుకు సాధ్యమా నీ కంచె దాటగా అది శత్రువైనా రాదు అని చెప్పి వస్తది కదా. అంటే దేవుడే తన ఈ పరిస్థితులన్నీ తన జీవితంలోకి అలౌ చేశాడు అని చెప్పి నయోమి నమ్ముతుంది. నమ్మి ఇంకా వాళ్ళతో చెప్తుంది, వాళ్ళిద్దరు అక్కడికి వస్తారు, ఎవరికోత ఆరంభంలో అక్కడికి చేరుకుంటారు. ఇప్పుడు అది ఫస్ట్ చాప్టర్లో. సెకండ్ చాప్టర్లోని రూత్ యొక్క లక్షణాలు, తను ఏమేం పనులు చేసిందో అనేది మనం ఆలోచిద్దాము. రూత్ ఏం చేస్తుందంటే, ఆ, ఇంకా ఇద్దరు వాళ్ళకి ఫుడ్ అవసరం కదా, నేను వెళ్ళి పొలంలోకి వెళ్ళి ఆ, పరిగె ఏరుకుంటాను అని చెప్పి నయోమిని అడుగుతుంది అనమాట. జనరల్గా అంటే ఆ, ఈ ఇంట్లో మనం ఏం చేస్తామంటే, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి మనం వాళ్ళకి చెప్పం, అబ్బా అన్ని వాళ్ళకి ఏం చెప్తాంలే మన పనులు మనం చేసుకుని వెళ్ళిపోతాం. కానీ అంటే మనం ఏ పని చేసినా సరే పెద్దవారికి చెప్పి వారి ఆమోదం తీసుకొని వెళ్తే అది మంచిదనమాట. రూత్ కూడా నయోమి దగ్గర ఆ విధంగా పర్మిషన్ తీసుకొని వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది తెలియకుండానే తను బోయాజు పొలంలోకి వెళ్తుంది అనమాట. అక్కడ బోయాజు మాట్లాడిన విధానం పనివారితోటి బాగుంటుంది అనమాట. 5వ వచనంలో నాకు అంటే అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరని అడగగా, కోయివారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనురాలు అని చెప్పాడు. అంటే బోయజ్ వచ్చి పనివారిని చూచి, ఆ కోయివారి మీద ఉంచిన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరు అని అడిగినప్పుడు అతను ఎంత చక్కగా ఆమె గురించి చెప్తాడో కదా. నాకు అట్లా ఎలాగ అనిపించింది అంటే, ఇప్పుడు సంఘంలో మనము మనకి కొన్ని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు దేవుడు ఈమె ఎవరు అని అంటే మనం వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? అంటే ఎప్పుడు మనం చెప్పగలము అంటే, వాళ్ళ గురించి మనము వాళ్ళని పరామర్శించి వాళ్ళ యోగక్షేమాలు అడిగి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళు ఎవరు అని అంటే మనం చెప్పగలిగి ఉంటాం. లేదు మనం పట్టించుకోకుండా ఉంటే మనకి తెలియదు అనమాట. అందుకే మనం అంటే మెయిన్ మన సంఘాలు ఏంటంటే చక్కగా అందుకే సహవాసం బాగుంటది అనమాట. ఒకళ్ళని పరామర్శించుకోవడం, వాళ్ళ యోగక్షేమాలు అడగటం, వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, ఇవన్నిటి ద్వారా అంటే వాళ్ళ పరిస్థితులు మనకు తెలిసినప్పుడు వాళ్ళ గురించి మనం ఎక్కువగా ప్రార్థన చేస్తామన్నమాట. అయితే ఆ, ఇక్కడ రూతు ఆ, చేను కోయి వారి వెనక పొలంలో ఏరుకుంటాను అని అంది కదా. అంటే తన యొక్క ఓపికను నాకు అర్థమైందనమాట. ఇప్పుడు కోయివారు వెనకాల అంటే వాళ్ళు పడేసినప్పుడు వెయిట్ చేయాలి, అవి తీసుకొని ఇచ్చేయాలి, వాళ్ళు పడేసేంత వరకు వెయిట్ చేయాలి. అంటే తనకి రూతులో నాకు చాలా పేషెన్స్ అంటే ఓపిక్గా ఉన్నట్టు అనిపించింది అనమాట. మళ్ళీ 7వ వచనంలో ఆమె కోయివారు పనుల మధ్య నేర్చుకుంటే అయితే ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. బతికిందా చచ్చిందా అది? అంటే ఆమె కష్టజీవి అని నాకు అర్థమైంది అనమాట. ఆమె ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనిచున్నది. ఆమె కొంతసేపు మాత్రమే ఇంట్లో కూర్చుంది. అంటే ఎక్కువసేపు పొలంలోనే ఉందన్నమాట. పొలంలో ఉంది, కొంచెం సేపు మాత్రమే రెస్ట్ తీసుకుంది. అంటే తనలో కష్టపడే మనస్తత్వం మనకి బాగా కనిపిస్తుంది అనమాట. అప్పుడు బోయజు వచ్చి తనతో మాట్లాడతాడు కదా, నువ్వు వేరొక పొలంలోకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని చెప్పేసి చెప్తాడు కదా. అప్పుడు తను 10వ వచనంలో చూడండి, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షములుగా అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిన. ఆయన బట్టలు అంతే ఉన్నాయా? ఇక్కడ ఆమె సాగిలపడి తల వంచుకొని అంటే ఆమె రూతు యొక్క తగ్గింపు స్వభావం పరిశుద్ధం మనకి మ్యూట్లో పెట్టుకుంటావు నాయనా. పరిశుద్ధం ఈ ఫోన్ ఈ మైక్ మ్యూట్లో పెట్టుకో. ఆమె సాగిలపడి తల ఓకే. వంచుకుంది అంటే తన యొక్క తగ్గింపు స్వభావాన్ని తెలియజేస్తుంది అనమాట. ఆ ఆ, తను మనం కూడా దేవుని ఎదుట తగ్గింపు స్వభావంతో మనం ఉండాలన్నమాట. మనము అబిగేలు కూడా దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దిగి వెంటనే అంటే ఒబీడియన్స్ చూపిస్తారు కదా, అలాగే రిబ్కా ఇసాక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే మనం ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉండాలన్నమాట.
అది ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే రూతులోని ఓపిక కనిపించింది, తను కష్టజీవి అని తెలిసింది. ఇంకోటి ఏంటంటే తనలో ఉన్న తగ్గింపు స్వభావం. మళ్ళీ 14 అప్పుడు తను చెప్తాడు కదా 12వ వచనంలో, యెహోవా నీవు చేసిన దాన్ని నీకు ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ఆ 14వ వచనంలో, బోయజు భోజన కాలంలో నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా ఆమె చేను కోయి వారి వద్ద ఆమె కూర్చుండెను అనుంది. చేను కోయి వారి వద్ద ఆమె కూర్చుండెను అంటే ఆమె తను వారితో సహవాసం చేస్తుంది. మనం కూడా మన విశ్వాసులతోటే మనము సహవాసం చేయాలన్నమాట. అంతేకాకుండా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను అనుంది. తిని తృప్తి పొందిన తర్వాత కొన్ని మిగిల్చింది, అంటే జాగ్రత్త పొదుపు అనేది కనిపించింది నాకు. అంటే తిన్నాను కదా, నా పొట్ట ఫుల్ అయిపోయింది కదా, ఇంకా మిగతా ఎందుకులే అని పడేయలేదు, తను మిగిల్చుకుంది అనమాట. మిగిల్చుకుంది. మళ్ళీ 17వ వచనంలో, కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకున్న దాన్ని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను. ఆమె మళ్ళీ ఈవినింగ్ వరకు ఏరుకుందనమాట. అంటే నాకు ఆల్రెడీ తినేసాను కదా, ఇంకా ఎందుకులే అని ఆపేలేదు. తను చాలా యాక్టివ్గా అనిపించింది అనమాట. ఆ తూమిడి ఎవరు ఎట్లాగంటే ఒక పనివాడు, నేను ఆ బుక్లో చూసాను, ఒక పనివాడు ఒక వారం రోజుల వరకు తినడానికి సరిపడేంత ఫుడ్ అంట, అయినా సరే తను ఇంత సమకూర్చుకున్నాను కదా అని చెప్పి ఇచ్చేయలేదు, తను కూర్చుకొనే ఉంది. వాటన్నిటిని తీసుకొచ్చి తను మిగిల్చిన దాన్ని తన అత్తకి ఇస్తుంది అనమాట. అప్పుడు అత్త అడుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే అవన్నీ చెప్తుంది కదా. చనిపోయిన వారికిని బ్రతికిన వారికిని చచ్చిన వారికిని ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడగా కానీ తన కోడలతో చెప్తుంది అనమాట. ఆ మనుషుడు మనకి సమీప బంధువుడు, ఆయన మన బంధువుడు. అసలు చనిపోయిన వానికి ఉపకారం చేయటం ఏంటి అని అనుకుంటే మనకి 4వ అధ్యాయంలో కనిపిస్తుంది అనమాట. ఆ చనిపోయిన వారి మహ్లోను కిల్యోను వారి యొక్క ఆస్తిని తను విడిపిస్తాడు కదా, మేబీ దానికోసం అట్లా కాని ఉంటుందేమో. ఇప్పుడు 2వ అధ్యాయంలోని తను అంటే ఇప్పుడు చూడండి, రూత్ ఏమో ఇక్కడ రిక్తురాలుగా వచ్చింది. అంటే 2వ అధ్యాయం స్టార్టింగ్ లోని తనకి ఆహారం ఏమీ లేదు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు కానీ సమృద్ధిగా అంటే తనకి సమృద్ధి అయిన ఆహారం వచ్చింది. మనకు 1:21లోనేమో నయోమి ఏమంటది, నేను సమృద్ధి గలదాన్నే వెళ్ళి తిని నేను రిక్తురాలుగా వచ్చాను అని అంటారు. డిఫరెన్స్ గమనించండి. మనము దేవుని చిత్తానుసారంగా దేవుని ఏర్పాట్లో ఉన్న దానికి వచ్చినప్పుడు, మనం రిక్తురాలుగా వచ్చినప్పుడు దేవుడు మనల్ని సమృద్ధికి కర్తలుగా మనల్ని చేస్తాడనమాట. అది అంటే 2వ అధ్యాయంలోని తను రూతులోని లక్షణాలు, ఆమె ఆమె సహవాసము పనికి వారితోటే ఉంది, ఆమె జాగ్రత్తగా ఉంది, ఆమె యాక్టివ్గా ఉంది, అంటే ఆమె లేజీగా లేదు, మళ్ళీనేమో ఆ కష్టజీవి అని తెలుస్తుంది. ఆమె ఆమె యొక్క తగ్గింపు స్వభావం మనం నేర్చుకోవచ్చు. మళ్ళీనేమో తనకి ఓపిక, అంటే వెనకాలండి వేరుకుంటుంది అని అంటే చాలా ఓపికగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు అది 3వ అధ్యాయానికి వస్తే నయోమి తన రూత్ ఏమేం చేయాలో అదంతా చెప్తుందన్నమాట. నువ్వు 3వ అధ్యాయం 2వ వచనం, ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు, ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పార పట్టింపబోచున్నాడు, నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము, అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొన్న స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలను, నీవు చేయవలసిన దాన్ని అతడు నీకు తెలియజేయనని ఆమెతో చెప్పగా. అంటే రూతు ఏమేం చేయాలో మొత్తం అంతా నయోమి చెప్తుంది అనమాట. రూతు అసలు నేను ఎందుకు చేయాలి ఈ రాత్రి నైట్ టైం ఇలాగా, నేను ఒంటరిగా వెళ్తే ఏమవుతుందో అని ఏమి ఎదురు ప్రశ్న అనేది లేదనమాట. వాళ్ళ అత్త చెప్పిన దానికి అంతటికీ ఒబే అయ్యిందనమాట. నీ స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని కళ్ళమునకు వెళ్ళము అంటే ఇప్పటి వరకు తను విధవరాలుగా ఉంది కదా,
ఆ పాత జీవితాన్ని అంటే ఆ పాత జీవితం బదులు దేవుడు నీకు క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి నువ్వు బట్టలు కట్టుకొని స్నానం చేసి తైలం రాసుకొని ఆ కళ్ళానికి వెళ్ళమని చెప్తుందన్నమాట. మళ్ళీ చూడండి, అతడు అన్నపానములు పుచ్చుకొని వరకు మరుగైండుము, తర్వాత అతడు పండుకొన్న స్థలము గుర్తెరిగి వెళ్ళాలన్నమాట. మేబీ అంటే ఆ, ఆ, అక్కడ బోయజు ఇంకా పని వాళ్ళు కూడా అక్కడక్కడ పండుకొని ఉండొచ్చు. ఇప్పుడు బోయజ్ దగ్గర వెళ్లకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. కాబట్టి అంటే తను చాటు నుండి అదంతా గమనిస్తా ఉందన్నమాట. అప్పుడు నీవు అలాగే జరుగుతుంది అనమాట. ఆ 6వ వచనంలో, ఆ కళ్ళెముల వద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయజు మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొన్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. అంటే చూడు, హడావిడిగా సౌండ్ చేసుకుంటే అలాగ వెళ్ళకుండా మెల్లగా వెళ్ళి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకుందనమాట. మధ్యరాత్రి అందు అతను ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అంటే ఆ అది చలి, నైట్ ఏమో ఓపెన్ ప్లేస్ లోని కాళ్ళ మీద బట్ట తీసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా చలేస్తుంది కదా. ఆ చలికి ఆయన లెగిసి ఉండొచ్చు అనమాట. ఆయన లెగిసి అప్పుడు ఉలికిపడి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. నాకు ఇప్పుడు అనిపించింది, ఇప్పుడు ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నారు, అంటే ఎవరిని రాలేని స్త్రీ కాబట్టి అక్కడ తప్పు జరగటానికి కూడా, అంటే తను వెళ్ళి పక్కన పడుకోలేదు, వెళ్ళి అక్కడ కూర్చోలేదు, తన కాళ్ళ దగ్గర పండుకుందనమాట. ఆ పండుకున్నప్పుడు ఇంకా తను ఆయన అడుగుతాడు కదా, ఎవరైనా అడిగితే ఆయన చెప్తారు, నీ దాసురాల్ని నీవు నాకు సమీప బంధువు గనుక నీ దాసురాల మీద నా కొంగు కప్పమనగా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇక్కడ 9వ వచనంలో నీ దాసురాల మీద నీ కొంగు కప్పమనగా అని, ఇక్కడ తను బోయజు చెప్పిందే తనకి ఇచ్చేసినప్పుడు. ఇప్పుడు 12వ వచనంలో ఏముంది? యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని చెప్తాడు కదా. ఆ రెక్కలు ఏదో నువ్వే కప్పు అని అడుగుతున్నట్టు అనిపించింది అనమాట. అడిగితే తను వెంటనే చెప్తాడు కదా, ఆ, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీ వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన వెనుకటి సత్ప్రవర్తన కంటే మరీ ఎక్కువైనది అని చెప్పి అని అంటాడనమాట. అంటే తన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అని చెప్పి అని అంటారనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఎందుకు అన్నాడంటే ఒంటరిగా ఉన్న స్త్రీ తన ఎంతో జాగ్రత్తగా చక్కగా ఉండేటప్పటికి తన ప్రవర్తన మంచిగా ఉందని చెప్పి అని అంటారనమాట. మళ్ళీ అంతేకాకుండా నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలమని నా జనులందరూ ఎరుగుదురు అని చెప్పి అంటారు. ఇక్కడ అంటే యోగ్యురాలు అని చెప్పి అందరు అంటారు కదా. హెబ్రీ భాషలోని మన పాత నిబంధనలోని బుక్స్ ఆర్డర్లో సామెతలు 31వ అధ్యాయం తర్వాత రూతు గ్రంథం వస్తుందంట. ఆ సామెతలు 31 మనందరికీ తెలుసు కదా, గుణవతి అయిన భార్య గురించి ఉంటది కదా. గుణవతి అయిన భార్య యొక్క లక్షణాలు మనకి రూతులో కనిపిస్తాయి అన్నమాట. మనం లాస్ట్లో అవి చూసుకుందాము. అయితే మళ్ళీ ఇక్కడ ఏంటంటే తను చెప్తాడు కదా, తనకి సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, ఆయన విడిపిస్తాడు, ఒకవేళ ఆయన విడిపించకపోతే నేను విడిపిస్తానని చెప్తాడు కదా 14వ వచనంలో. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించిపాటి వెలుగు రాకముందే లేచెను. ఇది చదువుతున్నప్పుడు అసలు యాక్చువల్గా ఇది చదివే ముందు వీకే నాకు బాగాలేక నేను మెడిసిన్ వేసుకున్నాను అనమాట. డాక్టర్ ముందే చెప్పాడు డ్రౌజీగా ఉంటుంది అని చెప్పి. నేను అసలు మార్నింగ్ లెగలేకపోయి 6, 7 అలా అయిపోయేది అనమాట. నాకు చాలా షేమ్గా ఫీల్ అయ్యేదాన్ని. నేను లెగలేకపోతున్నాను కదా. నేను రీజన్స్ అంటే రీజన్స్ తెలుసు కదా, బాగాలేదు మెడిసిన్ వేసుకున్నాను అందుకే అని చెప్పి. కానీ ఇది చదవంగానే నాకు చాలా అంటే నన్ను నాలో చాలా మార్పు తీసుకొచ్చింది అనమాట. ఆమె ఉదయం వరకు అతను కాలు ఎద్దపడిగా ఒకడినొకడు గుర్తించిపాటి వెలుగు రాకముందే లేచెను. అంటే చీకటితోటే ఆమె లేచిపోయింది. తనకి రీజన్స్ ఉన్నాయి కదా, నైట్ సరిగ్గా నిద్ర లేదు, మేబీ అంటే తన మనసులో ఎన్నో ఆలోచనలు ఉండవచ్చు, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. జనరల్గా తెల్లారుజామునే కదా నిద్ర పడుతుంది, అయినా సరే తను వేకునే లేచిన స్త్రీగా మనకి కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా అతడు ఏం చెప్తాడంటే ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకూడని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తా అనమాట.
ఎందుకు అని ఆలోచిస్తే నాకు వచ్చిన తలంపు ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా చూశారనుకోండి, వెలుగు వచ్చిన తర్వాత తను వెళ్ళటం కానీ ఇలా ఇక్కడికి వచ్చిందని చెడుగా అనుకునే, అంటే ఒక యవనురాలైన స్త్రీ తన దగ్గరికి వచ్చింది అనుకోండి, బోయజ్కి మంచి పేరు ఉండదు, రూత్కి మంచి పేరు ఉండదు. అక్కడ వాళ్ళిద్దరూ నీతిగానే ఉన్నారు, జాగ్రత్తగానే ఉన్నారు, కానీ అది లోకానికి తెలియదు కదా. అందుకే ఒంటరిగా ఉండే స్త్రీలు ఏంటంటే, ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అంటే సాతానికి మనము అవకాశం ఇవ్వకూడదు. వేరే అంటే వాళ్ళు చెడుగా మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే అలాంటి అవకాశం రాకుండా ఉండాలని అనుకుంటా మేబీ తను వచ్చిన సంగతి ఎవరికి తెలియజేయొద్దని చెప్తాడనమాట. చెప్తే ఇంకా మళ్ళీ తను వెళ్ళేటప్పుడు తనకి 6 కొల్ల ఎవలను కొలిసి ఆ భుజం మీద తయారా వేసి ఆమె వెళ్ళిపోతారు. తయారా 17వ ఎన్ని గంటలకు వచనంలో నీ వట్టి చేతులతో నీ అత్త ఇంటికి తయారా పోవద్దని అతడు ఎన్ని గంటలకు ఆ వచ్చాడా 6 కొల్ల ఎవలను నాకు ఇచ్చినాను. మళ్ళీ ఇక్కడ బోయజ్ ఏం చెప్తున్నాడంటే, తన అత్త ఇంటికి వట్టి చేతులతో వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. మనం కూడా మన పిల్లలకి అది నేర్పించాలన్నమాట. అంటే ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా మన అత్తల ఇంటికి మనం వెళ్ళినప్పుడు మనం వట్టి చేతులతో వెళ్ళకూడదు. మనం ఏదైనా తీసుకెళ్తే అది మన యొక్క ప్రేమను అది బర్త్డేకి వాళ్ళకి వస్తాడు తెలియజేస్తుంది అనమాట. 18వ వచనంలో చూడండి, అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండమన్నా. అంటే నువ్వు బోయజ్కి ఇక్కడ నయోమి వెయిట్ చేస్తా ఉండుండొచ్చు, రూతు వస్తుంది, అక్కడ పని ఎట్లా జరిగింది ఏంటి అని చెప్తుందని. మేబీ నేను అనుకున్నాను రాత్రంతా ఒకవేళ నయోమి ప్రార్థన చేసి ఉండొచ్చేమో, రూత్ వెళ్ళిన పనిని సఫలపరచు అని చెప్పి ఆ ప్రార్థన చేస్తా వెయిట్ చేస్తుందేమో, రూత్ ఏం చెప్తుంది అని చెప్పి. వచ్చిన తర్వాత తనకు జరిగిందంతా చెప్పిన తర్వాత ఏమంటదంటే, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు. మనం కూడా ఆయన పాదాల దగ్గర మనం ఎన్నో సంగతులు ఇప్పుడు ముందు కూడా ఇప్పుడు ప్రార్థనలో గడిపారు కదా, ఎన్నో సంగతులు ఆయన పాదాల దగ్గర మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆయన తప్పనిసరిగా అవి నెరవేర్చితేనే గాని మన దేవుడు ఊరుకుండాడు. కానీ ఆయన నెరవేర్చేంత వరకు మనం ఏం చేయాలో కూడా ఉంది గనుక అది ఎలాగ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండమన్నాడు. ఆయన నెరవేర్చేంత వరకు ఆయన ఊరుకుండాడు, కానీ మనం ఏం చేయాలంటే ఆయన నెరవేర్చేంత వరకు మనం ఊరుకోవాలన్నమాట. మనం జనరల్గా ఏం చేస్తామంటే మనం ప్రార్థన చేస్తాము, కొన్ని విషయాల గురించి అన్ని చేస్తానే ఉంటాం, కానీ మన పనులు మనం చేస్తానే ఉంటాం, మన ప్రయత్నాలు మనం చేస్తానే ఉంటాం. కానీ మనం ఏంటంటే ఓపికగా సహనంగా ఆయన సన్నిధిలో ఊరక మౌనంగా కనిపెట్టినప్పుడు దేవుడు తన సమయంలో ఆయన కలుగు చేసుకుంటాడు అనమాట. తర్వాత 4వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన విషయాలే. బోయజు పురద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ బంధువుడు వచ్చినప్పుడు నువ్వు విడిపించగలవా అంటే, ఫస్ట్ ఏమో నయోమి ఒకటి విడిపించగలంటాడు, తర్వాత మహ్లోను కిలియోని కూడా అంటే నేను విడిపించలేనని చెప్తాడు. అప్పుడు ఇంకా బోయజ్ ఇంకా తన నెక్స్ట్ బంధువు తనే కాబట్టి తను విడిపిస్తానని చెప్పి వాళ్ళందరి ముందు అది తన్ని విడిపించి రూత్ని బోయజ్ చేసుకుంటాడంట. అక్కడ ఏముంటదంటే పెద్దల ముందు ప్రజలందరి ముందు వివాహం చేసుకున్నట్టు కనిపిస్తుంది అనమాట. జనరల్గా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే చాలా మంది వివాహాలు అంటే సొంతంగా ఈ లవ్ మ్యారేజ్లు మళ్ళీ రిజిస్టర్ మ్యారేజ్లు ఇవన్నీ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు తనకి రూత్కి ఇది 2వ పెళ్లి, కానీ తను ఏంటంటే అందరి ముందు వాళ్ళందరూ సాక్షులు అనమాట, పెద్దల ముందు ప్రజలందరి ముందు తను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళందరూ అన్నమాట సాక్షులుగా ఉంటారనమాట. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు అతన్ని దీవిస్తారనమాట. 11వ వచనం, అందుకు పురద్వారం నుండిన ప్రజలందరినూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేల్ వంశమును వర్ధిల్ల చేసిన రాహేల్ను పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక అనని. నిన్నే మనం విన్నాం కదా, రాహేలు లేయా వాళ్ళు ఇశ్రాయేల్ వంశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆ విధంగా నీ వంశాన్ని కూడా దేవుడు అభివృద్ధి చేస్తాడని చెప్పి వాళ్ళు దీవిస్తారు. మళ్ళీ ఇంకోటి కూడా ఉంటది అనమాట. యెహోవా 12వ వచనంలో, యెహోవా ఈ యవనిరాలి వలన నీకు దయచేయు సంతానము నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరసు కుటుంబం వలె నుండునుగాక. నాకు వచ్చిందంటే తామారుతో ఎందుకు తామారు కుటుంబముతోటి ఎందుకు కంపేర్ చేశారా అని చెప్పి ఆలోచించినప్పుడు మనకు ఆదికాండము 38వ అధ్యాయంలో ఉంటది.
అక్కడ యూదా ఆ, ఆ, యూదా కుమారులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతే అప్పుడు తామార్ని ఏమంటాడంటే నువ్వు వెళ్ళి నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని చెప్పి 11వ వచనంలో అంటాడనమాట. ఆ 11వ వచనంలో అన్న తర్వాత 26వ వచనంలో చూడండి. యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. అంటే తామారు నీతి మంతురాలు అనమాట. యోధ అంటే నాకంటే నీతి మంతురాలు. ఇప్పుడు రూతు కూడా నీతి మంతురాలే కదండి. అంటే ఇప్పుడు బోయజ్ పక్కన పడుకున్నా సరే అంటే ఏ తప్పు చేయకుండా తను నీతి మంతురాలుగానే ఉందన్నమాట. అందుకే తామారుతో కంపేర్ చేసి ఉండొచ్చు అనిపించింది అనమాట. అప్పుడు 13వ వచనంలో బోయజ్ రూతుని పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. ఇక్కడ చూడండి, అంటే పెండ్లి చేసుకున్న వెంటనే గర్భవతి అగినట్లు యెహోవా అనుగ్రహించాడు. గర్భఫలం యెహోవానే అనుగ్రహించాలి కదా. ఇక్కడ మహ్లోని కిల్యోన్ని పెళ్లి చేసుకున్న 10 సంవత్సరాలు అయింది, అప్పుడు పిల్లలు పుట్టలేదు. కానీ బోయజ్ చేసుకోగానే పిల్లలు పుట్టారనమాట. అంటే దేవుని ప్లాన్ ఉందన్నమాట. ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మహ్లోని అంటే అక్కడ పెళ్లి చేసేసుకొని అక్కడ కనుక పిల్లలు పుట్టుంటే అసలు ఇదంతా జరిగేది కాదేమో. అసలు నయోమి తోటి వచ్చుండేది కాదేమో. ఈ చిన్న పిల్లలతోటి నేను అంత దూరం మళ్ళీ కొత్త ప్రదేశానికి రావటము అని చెప్పి మేబీ బోయజ్ ఒకేళ్ళ కుమారుడు నన్ను పెళ్లి చేసుకునేవాడు కాదేమో. అంటే దేవుని చేతిలోనే సమస్తము. ఆయన సర్వశక్తి గల దేవుడు. గర్భఫలం వచ్చేటట్టు చేయగలడు, రాకుండా కూడా చేయగలడు. ఇక్కడ వెంటనే తనకి గర్భవతి అయిందనమాట. అప్పుడు ఆ స్త్రీలందరూ యెహోవాని స్తుతిస్తారంట. అందులోని ఏమని అంటారంటే ముసలితనమున అతడు ఆ నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగును అంటది. అసలు రూత్ ఎలా అంటే 7 కుమారుల కంటే నీకు ఎక్కువగు నీ కోడలను. కానీ నయోమి పోగొట్టుకున్నది ఎంతమందిని? 2 కుమారులనే పోగొట్టుకుంది. కానీ దేవుడు తనకి ఎలాంటిది ఇచ్చాడంటే 7 కుమారుల కంటే ఎక్కువగా ఉన్న నీ కోడలు. మనం యోబు గురించి కూడా మనం చూస్తాం కదా. తనకి డబల్ మంది పిల్లల్ని ఇస్తాడు కదా. నిజంగా అంటే తను నయోమి తీసుకున్న డెసిషన్ ఎప్పుడైతే వెనక్కి తిరిగి మోయాబుని విడిచిపెట్టి రావటం వల్ల ఇంత బ్లెస్సింగ్ అక్కడే ఉండుంటే అసలు ఇంత బ్లెస్సింగ్ పొందేది కాదేమో. అసలు అంటే ఒక కుమారుడే చూసుకుంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. 7 కుమారుల కంటే ఎక్కువ అంటే ఇంకెంత ఇదిగా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ఆ బాబు ఏంటంటే ప్రాణమును ఓదార్చడము ముసలితనమున నీకు పోషకుడు. మెయిన్ నయోమికి కావాల్సింది ఏంటి? ఓదార్పు కావాలి. ఎందుకంటే భర్తని పిల్లలిద్దరిని పోగొట్టుకుంది కాబట్టి తనకి ఓదార్పు కావాలి. ఆ ఓదార్పు ఇతను తీరుస్తాడనమాట. మళ్ళీ ముసలితనమున నీకు పోషకుడు. ఇప్పుడు అంటే రూతు పెళ్లి చేసుకుంది, అంటే తను సెటిల్ అయిపోయింది కదా. మరి ఇప్పుడు నయోమి పరిస్థితి, నయోమికి కూడా పోషణ అవసరం కదా. అది ఇతను తీరుస్తాడని చెప్పి. అసలు ఒక చిన్న బోయజు తల్లి ఎవరు? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి. బోయజ్ ఇంత మంచిగా ప్రవర్తించడానికి వాళ్ళ తల్లి పెంపకం అయి ఉంటది కదా. బోయజు తల్లి ఎవరంటే రాహబు. ఆ రాహబు గురించి ఆలోచించినప్పుడు రాహబు కూడా తను అంటే ఆ వేగుల వారిని చేర్చుకొని వాళ్ళు దాచిపెట్టినందున ఆ కుటుంబాన్ని అంతటినీ రక్షించింది కదా. ఆ రాహబు గురించి మనకి హెబ్రీ పత్రికలో ఏముంటది? విశ్వాసమును బట్టి రాహబు అని ఉంటది. రాహబులో విశ్వాసము ఉంది. యాకోబు పత్రికలో ఏముంటది? క్రియల మూలంగా ఆమె నీతిమంతురాలు అని ఉంది. అంటే రాహబులోని విశ్వాసము ఉంది, క్రియలు ఉన్నాయి. అయ్యే బోయజ్కి అంటే బోయజ్కి చెప్పుండొచ్చేమో నేను ఇలా చేశాను. తను అంటే చాలా ధైర్యంగా రిస్క్ కదా అసలు వాళ్ళిద్దరిని దాయటం. అయినా సరే ఆ వేగులు వారిని దాసి వాళ్ళు కాపాడినందుకు దేవుడు మన కుటుంబాన్ని అంతటినీ మనకి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో ఉంటది అనమాట. అసలు అంటే తన విశ్వాసం చాలా బాగుంటది అనిపిస్తుంది రాహబుది. ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చేయడననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట
యెహోవా ఎర్ర సముద్రం నీరుని ఎలాగ ఆరిపోచేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సీహోను ఓగును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. అంటే రాహబుకి దేవుని గురించి ఆయన ఏం చేయగలడు అదంతా తెలుసు. అందుకే వాళ్ళని దాసిందనమాట. మనం మళ్ళీ 6వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది చూడండి. రాహాబను వేస ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేళ్ల మధ్య నివసించుచున్నది. అంటే తను బోయజ్కి అన్ని చెప్పి ఉండొచ్చు అనమాట. అందుకే కదా ద్వితీయోపదేశ కాండంలో అంటారు కదా, నీ పిల్లల పిల్లలకు మనం నేర్పాలి, మనం దేవుని సంగతులు వాళ్ళకి తెలియజేయాలి. అలాగ తెలియజేసి ఉంటది. అలా అలా తల్లి ఆ విధంగా చేసిన దాన్ని బట్టి ఈ బోయజ్ కూడా అటువంటి మనస్తత్వమే వచ్చి ఉంటదేమో. నేను కూడా అంటే రూతు పట్ల అంటే దయగా ఉండి తనకి సహాయం చేయాలి, వాళ్ళని విడిపించాలి అనే మనస్తత్వము రాహాబ్ నుండి వచ్చి ఉంటదని అనుకుంటున్నాను అనమాట. మన అది మన మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం అనమాట. యేసుక్రీస్తు వంశావళిలో కూడా చేరుతుంది అనమాట. 1:5లోని నయస్సోను సల్మాను కన్ను, సల్మాను రాహబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కన్ను, ఓబేదు యెషయను కన్ను. అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ బట్టి ఇద్దరు చూడండి, రాహాబు యేసుక్రీస్తు వంశావళిలో ఉంది, రూతు కూడా యేసుక్రీస్తు వంశావళిలో ఉందన్నమాట. నాకు ఈ పాట ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం కదా, అంటే స్థిరపరచువాడు బలపరచువాడు పడిపోయిన చోటే ఆయన నిలబెట్టువాడు. అంటే వీళ్ళు ఇక్కడ ఏమీ లేదు అనుకున్న చోట దేవుడు వాళ్ళని నిలబెట్టాడు. ఆయన ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు అని మనం విన్నాం కదా. ఆయన అంటే అసలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరేమో, ఈ నయోమి కానీ రూత్ కానీ. వాళ్ళు బ్రతకటానికి ఇక్కడ దేవుని ప్రజల మధ్య ఉండటానికి వచ్చారు. కానీ రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేరటము ఇదంతా అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అనమాట. కానీ దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. నయోమి అంది కదా, సర్వశక్తి గల దేవుడు. ఆయన సర్వశక్తి గలడు. మన ఊహలకి అందం అనమాట. ఆయన ఏం చేస్తాడు, మనం చేయాల్సింది ఏంటంటే చిన్న ఒబీడియన్స్, ఆయన మాటకి విధేయులం అవ్వటము, మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టడం. మనం చిన్న విషయాల్లో మనం ఇదిగా ఉంటే దేవుడు ఎంత కృపగలవాడంటే వాళ్ళ జీవితాన్నే మార్చేశాడు అనమాట. అలాగా ఇంకా ఓబేదుని కంటాడు. అక్కడ కింద అంతా మన వంశాలు ఉంటుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, సామెతలు 31వ అధ్యాయంలోని గుణవంతురాలైన స్త్రీ లక్షణాలు కొన్ని అంటే నేను చదువుతున్నప్పుడు నాకు రూత్తో కంపేర్ అయినవి మీకు తెలియజేస్తాను. తర్వాత మీరు కూడా చదవండి, మీకు కూడా కొన్ని విషయాలు దేవుడు తెలియజేస్తాడనమాట. 31:10 నుంచి అనమాట. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచెను, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. నిజంగానే కదా, బోయజు తన యందు నమ్మకం ఉంచాడనమాట. నమ్మకం ఉండబట్టే కదా తను పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ 14వ వచనంలో ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. అంటే తన ఇంట్లోనే ఉండలేదు, పొలంలోకి దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళి అది ఏరుకొని తను ఆహారం తెచ్చుకున్నట్టుగా ఉందన్నమాట. మళ్ళీ 15వ వచనంలో ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. ఇందాక మనం చూసుకున్నాం కదా, వెలుగు అంటే ఒకరినొకరు గుర్తించుపాటు వెలుగు రాకముందే ఆమె లేచి తన అత్త కోసం ఆహారం తీసుకొని వెళ్ళిందానిగా మనం చూస్తున్నాం అనమాట. 17వ వచనంలోని ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేయను. పరిగె ఏరుకోవాలంటే వంగోని అది చేతులతో ఏరుకోవాలి కదా, మన వంగోవాలంటే నడుంకి బలం కావాలి కదా. ఇది నాకు తను వంగోని అవి ఏరుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది అనమాట. మళ్ళీ 18వ వచనంలో రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. ఇప్పుడు చూడండి, అంటే రాత్రి వేళ కూడా తను కష్టపడడానికి, అంటే ఇప్పుడు నయోమి చెప్పినప్పుడు అక్కడ వెళ్ళి అక్కడ పొలంలో వెయిట్ చేసి అదంతా చేసింది కదా, అందుకే రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అన్నది. మళ్ళీ 22వ వచనంలో ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణ వస్త్రములు. అంటే ఆమె రక్తవర్ణ వస్త్రములు అంటే రక్షణ వస్త్రములు కలిగినదిగా ఉంటుందన్నమాట. 23వ వచనంలో
ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొన్నవాడై ఉండును. మనం 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తాం, బోయజు వారి పెద్దలతో కూడా కూర్చున్నట్టుగా ఉంటదన్నమాట. మళ్ళీ 25 25 లాస్ట్లో బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. నిజంగా అంటే ఆమెను అందరూ పొగుడుతారు కదా, ఘనత ఘనత పొందిన స్త్రీగా ఉంటుందన్నమాట. ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా ఉండును. అంటే ఇప్పుడు బోయజు పాదముల దగ్గర తన పరిస్థితి అంతా చెప్పుకున్నప్పుడు నయోమి ఊరుకుండమన్నప్పుడు ఆమె ఊరుకొని నిర్భయంగా ఉందన్నమాట, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి. 26వ వచనంలో జ్ఞానము కలిగి తన నోరు తెరుచును అనుంది. అంటే ఇప్పుడు తను వెళ్ళంగానే బోయజు పడుకున్నప్పుడు వెంటనే ఏం చెప్పలేదు. ఆయన మెలకు వచ్చి ఆయన ఎవరు అని అడిగిన తర్వాత అప్పుడు చెప్పింది అనమాట. మనమైతే వెంటనే చెప్పేస్తాం కదా, అలా కాకుండా జ్ఞానం కలిగి తన నోరు తెరిచింది అనమాట. పని చేయకుండా ఆమె భోజనం చేయదు, అదొకటి. అంటే తను కష్టపడ్డ తర్వాత అక్కడ కూర్చొని వాళ్ళతో తిన్నదన్నమాట. మళ్ళీ ఆమె పెనిమిటి ఆమెను పొగడును అన్నది. తను పొగుడుతాడు కదా, నీ మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరి అధికంగా ఉన్నది అని చెప్పి, నువ్వు యోగ్యురాలు అని. అక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగను, గౌనుల యొద్ద ఆమె పనులు కొనియాడబడును. అక్కడ తను చెప్తాడు కదా, ఊరి వారందరికీ నువ్వు యోగ్యురాలువు, మళ్ళీ నువ్వు నీ అత్తకు చేసినదంతయు మాకు తెలిసింది అని చెప్తారు కదా. అలాగే ఆమె పనులు ఆమె చేసినవి అన్నీ కూడా వారికి తెలుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు రూతు నిర్ణయం చూడండి, ఎంత మంచి నిర్ణయం తీసుకునేటప్పటికి తను యేసుక్రీస్తు వంశావళిలో చేరిందనమాట. తను చూపించిన కొంచెం ప్రేమకి దేవుడు చూడండి 10వ వచనంలో, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నిజంగా మనము ఏదైనా చిన్న పని చేస్తే ఆయన ఊరుకుండే దేవుడు కాదు, మనం చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అనమాట. తను చేసిన దానికి తనకు ప్రతిఫలంగా మంచి జీవితాన్నే తనకు అసలు ఏమీ లేదు, విడోగా ఉన్న దానికి మంచి జీవితాన్ని అనుగ్రహించాడనమాట. మనం కూడా అంటే నేను నేర్చుకున్న ఇవన్నమాట రూతు జీవితం నుంచి, తను ఏ విధంగా గుణవతి అయిన భార్యగా ఆ లక్షణాలు తనకి ఉన్నాయో, అలాగే తను ఏ విధంగా అంటే అన్ని చేసిందో అవన్నీ అలాగ మనం కూడా చేయటానికి దేవుడు మనకి సహాయం దయచేయనుగా. దేవుడి ఈ వాక్యాన్ని మన కొరకు దీవించిన గాక. అందరికీ వందాలు. సువర్ణ చక్కటి వర్తమానం. నిన్న కూడా సుకన్య ప్రసాద్ గారు కూడా చెప్పిన, కానీ ఎవ్రీడే ఎవరు చెప్పినా కూడా 10 మంది చెప్పినా ఏదో ఒకటి ఉంది. ఇప్పుడు చూడండి, దీని